హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము రీసెంట్గా ఎక్స్ప్లోర్ చేసిన మాథెరన్ అనే ప్లేస్ గురించి. మేము ఆల్రెడీ లోనావాలాకి వెళ్ళాం కాబట్టి అక్కడ నుంచి మాథెరన్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలని అనుకున్నాం. మాథెరన్కి ఎలా వెళ్ళాలి? దేర్ ఆర్ టూ ఆప్షన్స్. ఒకటి కార్లో, ఇంకొకటి ట్రైన్ అండ్ షేర్ కార్లో. మాథెరన్లో మొత్తం 30 ప్లేసెస్ ఉన్నాయి, 30 వ్యూ పాయింట్స్. అవి ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యాయి. సో ఫస్ట్ అయితే మేము ఎలా వెళ్ళాము అన్నది చూద్దాం. మేమైతే లోనావాలా నుంచి కర్జత్కి ట్రైన్ తీసుకున్నాము. మార్నింగ్ 4:30 ఆ టైంలో ట్రైన్ ఉండింది. సో ఆ ట్రైన్కి మేము ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ పడింది. మనం నార్మల్ స్లీపర్ క్లాస్లో వెళ్తే చాలా అఫోర్డబుల్గా వెళ్ళిపోవచ్చు. సో అక్కడ నుంచి 1.5 hour జర్నీ తర్వాత మనం కర్జత్కి రీచ్ అవుతాం. కర్జత్ రీచ్ అయిన తర్వాత మనం లోకల్ ట్రైన్ తీసుకొని అక్కడే టికెట్ తీసేసుకొని లోకల్ ట్రైన్ తీసుకొని నేరల్ అనే ప్లేస్కి వెళ్ళాలి. నేరల్ నుంచి మాథెరన్కి వెళ్ళడానికి షేర్డ్ క్యాబ్స్ ఉంటాయి. సో పర్ పర్సన్ 100 రూపీస్ ఆర్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 40-35 మినిట్స్లో మనం మాథెరన్ ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అయిపోతాం. యాక్చువల్లీ నేరల్ నుంచి మాథెరన్కి టాయ్ ట్రైన్ ఉండేది. మాన్సూన్ కాబట్టి అది క్లోజ్ ఉంది. సో అందుకే మనం షేర్డ్ క్యాబ్స్ చూస్ చేస్తాం. మనం నేరల్ రైల్వే స్టేషన్లో దిగంగానే మనం కొంచెం ముందుకెళ్ళి గేట్ నెంబర్ 2 నుంచి బయటికి వచ్చి రైట్ సైడ్ కొంచెం డౌన్లోకి నడిస్తే మనకు క్యాబ్స్ దొరుకుతాయి. సో అక్కడ నుంచి షేర్ క్యాబ్స్ తీసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం సీనరీస్ చాలా బాగుంటాయి. అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంటాయి. వర్షం మాత్రం ఉంటుంది. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు టేక్ రెయిన్ కోట్స్ అండ్ షూస్ అండ్ అంబ్రెల్లా. నేనైతే రెయిన్ కోట్ తీసుకున్నాను, అంబ్రెల్లా తీసుకున్నాను, కానీ కొంచెం నా షూ పెట్టి ఉండడం వల్ల నేను చెప్పలతోనే మేనేజ్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆటోలో మళ్ళీ 3-4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు హార్సెస్ ఉంటాయి. మాథెరన్ అనేది మంచి హిల్ స్టేషన్, పొల్యూషన్ ఫ్రీ హిల్ స్టేషన్. ఒక 3000 feet పైన ఉంటుంది. సో అందుకే అక్కడ ఇలాంటి వెహికల్స్ ని గవర్నమెంట్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. దేర్ ఆర్ ఓన్లీ 20 ఆటోస్. అందులో 15 మాత్రం లోకల్స్ ఉంటాయి, 5 మాత్రమే టూరిస్ట్ ఉంటాయి. సో నడిచెళ్ళే వాళ్ళు నడిచి వెళ్ళొచ్చు, లేకపోతే హార్స్ తీసుకోవచ్చు. మాకైతే 15 వ్యూ పాయింట్స్ కి పర్ పర్సన్ 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. 2.5 hours అప్రాక్సిమేట్లీ మమ్మల్ని తిప్పినారు. సో మేమైతే ఒక 15 పాయింట్స్ కవర్ చేసినాం. అందులో ఈ వాటర్ ఫాల్స్ ఒకటి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే మిమ్మల్ని తీసుకెళ్తారో హార్స్ పర్సన్, వాళ్ళే మిమ్మల్ని పాయింట్స్ కోసం గైడ్ చేస్తారు. సో మేమైతే హార్స్ దిగిన తర్వాత కూడా చాలా నడిచేది ఉంటుంది. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ మీరు ఫుడ్ కానీ అన్ని కానీ మంచిగా ప్యాక్ చేసుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్స్ మాత్రం అద్దిరిపోయినాయి. అంటే వర్త్ టేకింగ్ ద రిస్క్ అనిపించింది మాకు. హార్స్ లో వెళ్ళేటప్పుడు కొంచెం భయం వేసింది ఫస్ట్ లో, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. వ్యూ పాయింట్స్ చూసిన తర్వాత అదంతా మర్చిపోయాం. మీరు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వ్యూ. మాకైతే బ్రెత్ టేకింగ్ అనిపించింది. మేము వెళ్ళేటప్పటి నుంచి వర్షం పడతానే ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పడింది. కానీ ఇదంతా చూసిన తర్వాత అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉంది అని అనిపించింది. సో అలానే మేము వెళ్ళి ఒక 12-13 పాయింట్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత హార్స్ దిగిన తర్వాత కూడా మేము నడుచుకుంటూ ఒక 2-3 పాయింట్స్ ఎక్స్ప్లోర్ చేసాము. మీకు అక్కడ బోర్డ్స్ కనిపిస్తాయి, ఈజీ సిగ్నల్స్ ఉంటాయి, మీరు హెల్ప్ కూడా తీసుకోవచ్చు, లోకల్స్ ఉంటారు. సో ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ మొత్తం, కానీ కొంచెం రిస్క్ అన్నమాట. కానీ చిన్నపిల్లలు కూడా వచ్చారు, 2-3 years పిల్లలు కూడా వచ్చారు. మీరు చూస్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి, మంచిగా ఫోటోలు దిగొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. మేము అదే చేసినాము. నేను చెప్పినట్టు చాలా గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. ఎంత మంచి వే అంటే మీరు మొత్తం రొటీన్ లైఫ్ని మర్చిపోయి మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మంచిగా హాయిగా పీస్ఫుల్ నేచర్ని ఆస్వాదిస్తూ ఉండొచ్చు అనమాట. ఒక్కటేంటంటే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ఎందుకంటే ఇక్కడ అంతా వెట్ ఉంటుంది, ఎప్పుడు వర్షమే ఉంటుంది. కాబట్టి మీరు వేసే ప్రతి అడుగు కేర్ఫుల్గా వేయాలి, లేకపోతే స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కానీ ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం అడ్వాన్స్లో ప్లాన్ చేసుకొని, ఎందుకంటే ట్రైన్ టికెట్స్ ఎప్పుడు బుక్డ్ ఉంటాయి. ఇంకా లాస్ట్ మినిట్లో ట్రైన్ టికెట్స్ దొరకకపోవచ్చు. కార్ ఆప్షన్ ఉంటుంది,
అక్కడ లోకల్స్ని అడగండి, చాలా ఎక్స్పెన్సివే ఉంటుంది. కాకపోతే ట్రైన్ ఈజ్ ద బెటర్ వే వెళ్ళడానికి అని నాకు అనిపించింది. మేమైతే ఇక్కడ పాయింట్స్ అన్ని కవర్ చేసాము తిరుగుకుంటూ. వే అయితే ఇలా ఉంటుంది లిటరల్గా, ఎందుకంటే అక్కడ ఏం డిస్టర్బ్ చేయలేదు, నేచర్ని ఎలా ఉందో అలాగే ఉంచారు. కాకపోతే కొన్ని కొన్ని ప్లేసెస్లో మాకు అనిపించింది ఇంకొంచెం ఏమంటారు వే బాగుంటే ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పి. కానీ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. అలా ఒక్కొక్క పాయింట్కి వెళ్తుంటే మాకు ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంది అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం, అసలు నెక్స్ట్ డే పాయింట్ ఉంటుంది, నెక్స్ట్ డే వ్యూ ఉంటుంది అని చెప్పి. మేము మార్నింగ్ వెళ్ళిపోయినాం కాబట్టి చాలా క్రౌడ్ తక్కువ ఉండే. సో బెటర్ ప్లాన్ ఫర్ ఎర్లీ మార్నింగ్ థింగ్స్. ఎందుకంటే మేమైతే 3 o'clock అలా లోనావాలా రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం. 6:50 కల్లా మేము ఆల్మోస్ట్ నేరల్కి వచ్చేసాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ వెళ్తే వ్యూస్ కూడా బాగుంటాయి. ఒకసారి అలా ఫాగ్ వెళ్తుంది, ఒకసారి అలా ఫాగ్ వస్తుంది. సో క్లౌడ్స్ మధ్యలో మీకు చల్లగా మంచిగా గాలి అన్ని ఉంటాయి అన్నమాట. 10 o'clock 11 o'clock అలా వెళ్తే ఏమవుతుందంటే కొంచెం క్రౌడ్ పైలప్ అవుతుంది. ఇంకా వీక్ డేస్లో కొంచెం బాగుంటుంది. వీకెండ్స్ హాలిడేస్లో వెళ్తే మాత్రం పిచ్చి క్రౌడ్ ఉంటుంది. మీకు 9 అయిపోయిందంటే ఇంకా పిచ్చిగా క్రౌడ్ ఉంటుంది. మేము హాలిడేస్లో వెళ్ళాం కాబట్టి మాకు చాలా క్రౌడ్ తగిలింది. వచ్చేటప్పుడు ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు చాలా క్రౌడ్ ఉండే. కానీ మాకైతే ఈజీగానే అయిపోయింది. 11 వరకు మేము అన్ని ప్లేసెస్ కవర్ చేసేసుకొని రిటర్న్ కూడా వచ్చేసాం. ఎందుకంటే మేము అదే రోజు మళ్ళీ లోనావాలాకి వచ్చేయాలి, రిటర్న్ వచ్చేసేయాలి. సో మేము అక్కడ స్టే చేయలేదు. ఇన్ కేస్ మీరు అక్కడ స్టే చేసి ప్లేసెస్ చూస్తాము అంటే ఆ ఆప్షన్ కూడా ఉంది. అక్కడ మీకు రూమ్స్ ఈజీగా దొరికేస్తాయి. మీరు ఒక 15 పాయింట్స్ ఇప్పుడు చూసి ఒక 15 పాయింట్స్ రేపు చూస్తాము అంటే కూడా మీకు ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది అనమాట రూమ్స్ది. సో మీరు అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అదే రోజు వెళ్ళి మేము రిటర్న్ రావాలి అనుకుంటే అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే వీడియోస్ అన్ని తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. రెయిన్ కోట్స్ మాత్రం చాలా సేవియర్ ఆ రోజు మాకు. రెయిన్ కోట్స్ లేకపోతే మేము మొత్తం తడిచిపోయే వాళ్ళం. కానీ అంత రెయిన్ పడింది, కానీ ఇట్ వాజ్ ఆల్ గుడ్. చాలా మంచి మెమరీస్ మాకైతే లైఫ్ టైంకి. ఈ మాథెరాన్ అనే ప్లేస్ మాత్రం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఫస్ట్ రెడీగా లేకుండా వెళ్ళడానికి, మా హస్బెండ్ చాలా కన్విన్స్ చేసిన తర్వాత వెళ్ళాను. ఇట్ వాజ్ ఆల్ బ్యూటిఫుల్, వెరీ 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 బ్యూటిఫుల్. తన వీడియో కూడా యాడ్ చేశాను, మీరు చూడండి. చూసారు కదా వీడియో. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అక్కడక్కడ కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్ పడేశారు. మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, డోంట్ డూ దాట్. సో వ్యూ పాయింట్స్ అన్నీ చూసిన తర్వాత అక్కడ మీకు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి అక్కడ కొంచెం అన్ని షాప్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. కానీ బై ద టైమ్ వీ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ఆల్ ద ప్లేసెస్, అప్పుడు షాప్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. మీరు డైరెక్ట్ హార్స్లో వెళ్ళినా కూడా దిగిన తర్వాత కొంచెం వ్యూ పాయింట్స్ కోసం నడవాల్సి ఉంటుంది. వాళ్ళు హార్సెస్ని ఒక దగ్గర పెట్టి మిమ్మల్ని గైడ్ చేస్తారు, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం కరెక్ట్గా ఫాలో అవ్వండి. లేదు అంటే యూ కెన్ ఎండ్ అప్ మిస్సింగ్ దేర్. సో మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తే యూ విల్ ఎంజాయ్ ద వ్యూ పాయింట్స్. ఎంజాయ్ చేస్తారు చాలా అక్కడ మీరు. యూ కెన్ హ్యావ్ ఫన్. యాజ్ యూ కెన్ సీ ఎంత బాగున్నాయో వ్యూస్ అన్ని. మేము చాలా క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం, కాకపోతే కొన్నిసార్లు ఫాగ్ వచ్చింది, కొన్నిసార్లు వెళ్ళిపోతుంది. వీ వాంటెడ్ టు బీ ఇన్ ద రియల్ టైమ్ ఆల్సో. సో ఎంత అవుతుందో అంత మాత్రం క్యాప్చర్ చేసాము. సో మీరు కూడా చూడండి.
కొంచెం టైం అయిన తర్వాత క్రౌడ్ వచ్చేసారు. అక్కడ నుంచి మేము మళ్ళీ నడుచుకుంటూ ఇంకో వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మ్యాగీ, జ్యూసెస్ అన్నీ దొరుకుతాయి. సో చిన్నపిల్లల్ని కూడా తెచ్చారు, చూసారు కదా మీరు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, చాలా మంది వచ్చారు. అసలు ఆ పేరెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్, తీసుకొని వచ్చి నడిపిస్తున్నారు పిల్లల్ని. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్. యాజ్ ఐ టోల్డ్ యూ, వెళ్ళేటప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది బికాస్ వి వెంట్ ఆన్ అ హాలిడే. చాలా మందికి షేర్ క్యాబ్స్ దొరకకుండా నడుచుకొని వచ్చారు 10 కిలోమీటర్స్. నాకు నిజంగా వీళ్ళ డెడికేషన్ ఏంట్రా అనిపించింది అనమాట వాళ్ళని చూసి. తర్వాత మేమైతే మళ్ళీ సేమ్ నేరల్ నుంచి కర్జత్కి లోకల్ ట్రైన్లో వచ్చేసి అక్కడ నుంచి వి టుక్ బుల్లెట్ ట్రైన్ అండ్ వి కేమ్ బ్యాక్ టు లోనావాలా. నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 8:59 ఆ టైంకి మేము లోనావాలా రీచ్ అయిపోయాము. అక్కడ నుంచి మా హోటల్కి వెళ్ళిపోయాము. యాజ్ యూ కెన్ సీ, మేము అక్కడ హార్స్ తీసుకున్నాం. వాళ్ళే మీ ఫొటోస్, వీడియోస్ తీస్తారు. వాళ్ళకి తెలుసు బెటర్ టైమింగ్ ఏంటి, బెటర్ ప్లేస్ ఏంటి అని చెప్పి. సో మనం మిస్అప్ చేయకుండా జస్ట్ కూర్చొని వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వింటే వీ కెన్ ఎంజాయ్ ద హోల్ ట్రిప్.